వ్యక్తిత్వాన్ని చెప్పే చెట్టు. మీ చెట్టు ఏదో తెలుసుకోండి. ఈ ప్రపంచంలో చాలా చెట్లున్నాయి. వాటిలో కొన్ని మన వ్యక్తిత్వాన్ని చెప్పగలవు అంటూ ఇంటర్నెట్లో పర్సనాలిటీ టెస్ట్లు ఉన్నాయి. చాలా మందికి నచ్చుతున్న ఈ టెస్ట్ల సంగతి చూద్దాం. ప్రతి వ్యక్తి వ్యక్తిత్వము తాను పుట్టిన ప్రదేశం, ఇల్లు, అక్కడి వాతావరణము, వ్యక్తులు, ఇలా సమాజంలో ఇలాంటి ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. మన వ్యక్తిత్వం ఎలాంటిది అని మనం బుర్ర బద్దలు కొట్టుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంతమంది సైంటిస్ట్ రకరకాల పర్సనాలిటీ టెస్ట్లని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి వ్యక్తులు తమ గురించి తాము తెలుసుకోవడానికి, వారి బలాల్ని గుర్తించడానికి వీలు కల్పిస్తున్నాయి. ఏ వ్యక్తి అయినా తనలో పాజిటివ్ కోణాలని మాత్రమే చూస్తారు, వాళ్ళలో నెగిటివ్ యాంగిల్ని పట్టించుకోరు. కానీ ఈ టెస్ట్లు బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కోణాలలో స్పృశిస్తూ ఉంటాయి. తద్వారా ప్రతి వ్యక్తి తనలో మైనస్లని గుర్తించి వాటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్లస్గా మార్చుకునేందుకు వీలవుతుంది. ఎవరో మనల్ని విమర్శించే కంటే మనల్ని మనమే విమర్శించుకొని సరిదిద్దుకోవడంలో సరైన వ్యక్తిత్వ వికాసం అవుతుంది. ఇదేమంత ఈజీ కాదు. అందుకే ఇంటర్నెట్లో ఇలాంటి అంశాలపై వచ్చే పర్సనాలిటీ టెస్ట్లు చక్కగా అవగాహన కల్పిస్తున్నాయి. వాటిలో మీరు ఏదైనా ఎంచుకొని మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. అలాంటి వాటిలో ఒకటైన చెట్లతో పర్సనాలిటీ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఒకటి బర్చ్ ట్రీ. మీరు డిసెంబర్ 24 నుంచి జనవరి 20 మధ్యలో పుట్టిన వారైతే బర్చ్ చెట్టు మీ వ్యక్తిత్వాన్ని మీకు వర్తిస్తుంది. ఈ చెట్లు ప్రేరణకు గుర్తు. ఇవి చాలా ఎత్తుగా పెరుగుతాయి, ఎంతో ఎనర్జీతో ఉంటాయి. ఇక మిగతా చెట్లతో పోటీ పడి పెరుగుతూ ఉంటాయి. హీరోలాగే వ్యవహరిస్తారు. మీరు మీకుగా ప్రేరణ పొందడం మాత్రమే కాదు, ఇతరులు కూడా తమ లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహిస్తారు. మీరు భారీ లక్ష్యాలు, భారీ ఆశయాలతో ఉంటారు. ఈ చెట్లు బలంగా, యాక్టివ్గా ఉంటాయి. మీరు అలాగే ఉంటారు. ఈ చెట్లకు లాగే మీకు సహనం, మొండితనం ఎక్కువ. ప్రశాంత తత్వంతో సహజమైన లీడర్గా ఎదుగుతారు. ఇక రెండోది ది రోవన్ ట్రీ. మీరు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 17 మధ్యలో పుట్టిన వారైతే మీకు రోవన్ చెట్టు యొక్క వ్యక్తిత్వమే ఉంటుంది. మీరు బాగా ఆలోచించగలరు. చెట్ల రాశి ఫలాల్లో మీకు వేదాంతంతో కూడిన మేధస్సు ఉంటుంది. మీరు ఉన్నత ఆదర్శాలు కలిగి ఉంటారు. మీ దృష్టికోణం ఏకాగ్రతతో ఉంటుంది. అలాగే మీరు సొంతంగా ఆలోచిస్తారు. ఈ ఆలోచనలతో ఇతరులని ఇట్లే ప్రభావితం చేయగలరు. అయితే ఒక్కోసారి మీ ఐడియాలను ఇతరులు అర్థం చేసుకోలేక తప్పుగా భావిస్తారు. మీలో అంతర్గతమైన ప్రేరణ ఉంటుంది. అలా ప్రేరణ పొందుతూ ప్రశాంతంగా ఉంటారు, కానీ హడావిడి చేయరు. మూడోది ది యాష్ ట్రీ. అంటే మీరు బాగా ఆలోచిస్తారు, బాగా ఊహించగలరు కూడా, సహజంగా ఉంటారు. మీరు స్వతహాగా ఆర్టిస్ట్లై ఉంటారు. మీలో రకరకాల టాలెంట్స్ ఉంటాయి. అయితే మీరు మూడిగా ఉంటారు. అయితేనే మీరు ఇతరులలో ప్రేరణ కలిగించగలరు. మీ సహజమైన వ్యక్తిత్వం చాలా మందికి నచ్చుతూ ఉంటుంది. వాళ్ళంతా మీతో కలిసి పనిచేయడానికి, ఉండడానికి ఇష్టపడతారు. మీలాంటి వారికి రాయడం, సైన్స్ పరిశోధనలపై, అలాగే దైవత్వం అంశాలపై ఆసక్తి ఉంటుంది. ఇక నాలుగోది ది ఆల్డర్ ట్రీ. మీరు మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో పుట్టిన వారైతే మీరు ఆల్డర్ చెట్టు వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మీరు సహజమైన మార్గదర్శులుగా ఉంటారు. మీరు ట్రెండ్స్ సృష్టించగలరు, సమస్యలని పరిష్కరించగలరు. ఇతరులు వెళ్ళాలనుకునే బాటను మీరు ఎంచుకుంటారు. మీలో పెద్దవాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు, కలివిడిగా ఉంటారు, భయం ఉండదు. ఇతరులతో ఇట్టే కలిసిపోతూ ఉంటారు. అందువల్లే ఇతరులు ఇంకా ఆలోచిస్తూ ఉండగానే ఉన్న మార్గంలో మీరు ఆల్రెడీ ప్రయాణిస్తూ ముందుకు వెళ్తారు. అది ఇతరులకు బాగా నచ్చుతుంది. అలాగే ఇతరులు దానివల్ల మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఇక ఐదవది ద విలో ట్రీ. మీరు ఏప్రిల్ 15 నుంచి మే 12 మధ్యలో పుట్టిన వారైతే మీకు విల్లో చెట్టు వ్యక్తిత్వమే ఉంటుంది. మీరు రోవన్స్ లాగానే క్రియేటివ్గా, తెలివైన, సహజమైన వారిగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా కానీ మీరు వెంటనే మీదైన శైలిలో ఆలోచించేసి దానిపై ఇతరులకు రకరకాల కోణాల నుంచి వివరించగలరు. ఈ లక్షణం వల్ల మీ తెలివితేటలు సహజంగానే నాలెడ్జ్ని పెంచుతాయి. మీ స్నేహితులు, ఫ్యామిలీని మీరు ఇంప్రెస్ చేయగలరు. మీలో అంతర్గతంగా చాలా ఆసక్తి, టాలెంట్ ఉంటుంది. కానీ ఒక రకమైన భయం వల్ల మీరు వాటిని నిద్రాణంగా ఉంచుతారు. ఓ అడుగు ముందుకు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇక ఆరవది ద హౌథార్న్ ట్రీ. మీరు మే 13 నుంచి జూన్ 9 మధ్యలో పుట్టిన వారైతే మీకు హౌథార్న్ చెట్టు వ్యక్తిత్వమే ఉంటుంది. మీరు మిమ్మల్ని బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు. అందువల్ల ఇతరులకు అయోమయం కలిగిస్తారు. మరో రకంగా చెప్పాలి అంటే వీరికి రెండు మనస్తత్వాలు ఉంటాయి. ఒకటి గొప్పగా ఉంటే మరొకటి భిన్నంగా ఉంటుంది. మీరు సగటు జీవితాన్ని జీవిస్తారు. మీకు ఎన్నో అంశాలపై లోతైన ఆసక్తి ఉంటుంది. అందువల్ల మీరు వాటిని తెలుసుకుంటూ క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఇతరులు చెప్పేవి శ్రద్ధగా వింటారు. మీకు రకరకాల టాపిక్స్ పై చర్చలు నచ్చుతాయి. ఇక ఏడవది ది ఓక్ ట్రీ. మీరు జూన్ 10 నుంచి జూలై 7 మధ్యలో పుట్టిన వారైతే మీకు ఓక్ చెట్టు వ్యక్తిత్వమే ఉంటుంది.
అందుకే ఇలాంటి వారిని స్టెబిలైజర్ అని పిలుస్తూ ఉంటారు. మీరు ఇతరులకు రక్షణగా ఉంటారు, నోరు లేని వారికి గొంతవుతారు, వారి తరపున వారికి వినిపిస్తూ ఉంటారు. ఎంతోమంది లీడర్లకు మీరు గొంతునిస్తారు. ఒక్కోసారి మీరు తెరపై డైరెక్ట్గా కనిపించని వ్యక్తులకు ప్రతినిధులు అవుతారు. మీకు చరిత్రపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మీరు ఆలోచనలన్నీ ఇతరులకు పంచడంలో మీరు ఏమాత్రం వెనకడుగు వేయరు. ఇక ఇతరులు మీ నుంచి సలహాలు తీసుకుంటూ ఉంటారు.